మాకు మా లీడర్ ఉన్నారు సార్ ఇక్కడ పడిగ ఎర్రయ్య గారు అని, ఆయన గారికి ఇక భూదాన్ బోర్డు ద్వారా ఇంత పొలం ఉంది పలానా దగ్గర వెలుగుమట్టలో ఉందని అంటే భూదాన్ బోర్డు వాళ్ళు ఇచ్చిన పట్టా సర్టిఫికేట్ ఉన్నాయా? ఉన్నాయి సార్, మా దగ్గర ఉన్నాయి సార్. తమ కోర్టులో సబ్మిట్ చేసాం సార్. ఇక్కడ మనకి స్టే వచ్చింది సార్ నాకు ఈ యొక్క ఇంటికి. మేము 10 మంది పెట్టుకున్నాం సార్. ఇక్కడ మాకు 62 ఎకరాలు 7 గుంటలు కావాలని చెప్పేసి మేము ఈ భూమి మీద మేము స్టే చేసినాం సార్. స్టే అయితే ఒక 10 ఏళ్ళకి ఆపారు సార్ ఇవి. దీని మీద మా ఇంకా ఏం లేకుండా మొత్తం ఇంకా దౌర్జన్యం చేసి మొత్తం కావాలని చెప్పేసి మొత్తం ఇండ్లన్నీ కొట్టేశారు సార్. ఇదంతా బాగా దౌర్జన్యం చేశారు సార్. మాకు నీళ్లు లేదు, కరెంట్ లేదు, మేము వేసుకున్న పోల్స్ కూడా పీక్కొని పోయారు సార్. ఇది కోర్టు ఆర్డర్ ప్రకారంగా కూల్చేసిందా CCLA ఆర్డర్ ప్రకారం కూల్చేసింది అది తెలియదు సార్ మాకు. వాళ్ళు ఏ రకంగా అన్యాయంగా వచ్చి అట్లా మీద పడిపోయి చేశారు సార్ మా మీద. ఎన్ని గంటలకు వచ్చిండ్రు? ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అయింది సార్. ఇక్కడ ఎన్ని వేల మంది పోలీసులు? దగ్గర 4,000 మంది పోలీసులు ఉంటారు సార్. ఒక్కొక్క 15 మంది పోలీసులు ఉన్నారు సార్. ఒక్కొక్కరు బాగా దౌర్జన్యం చేశారు సార్. ఒక్కొక్క బిల్డింగ్ దౌర్జన్యం కొట్టేశారు సార్. అసలు అన్యాయం చేశారు. తమను పార్లమెంట్ చేసి మాకు న్యాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నాం సార్. దయవుంచి మీ వల్ల మీరు టైగర్ సార్, మేము చెప్తున్నాం, మీరు మీ వాయిస్ వినిపించండి సార్. అక్కడ మోడీ గారికి చెప్పండి, మా భూములు మాకే కావాలి. మేమేం అడగట్లేదు సార్, మేము నివాసం ఉండడానికి కోసం అడుగుతున్నాం సార్. మేము సార్ అయితే మేము అనేది ఒకటే సార్, దయచేసి మాకు జరిగిపోయింది మీ అందరికీ తెలుసు. ఇక్కడ జరిగిందంతా నిర్భాగ్యంగా పగలగొట్టారు. ఇది అన్యాయం సార్. ఇది మీ ఎవరిది పొలాలు వేసుకొని తినలేదు సార్. సార్ ఇక్కడ ముళ్ళ కిషోరు, బిక్కసాని దామోదరు, ఇంకా రేగళ్ళ సురేష్ అని వీళ్ళు 4 రియల్ ఎస్టేట్స్ వాళ్ళకి అంది ఇదే భూదాన బూడ్లో వాళ్ళు విలాస కట్టుకుని వాళ్ళు ఉంటున్నారు సార్. మాకు వర్తించింది, వాళ్ళకి వర్తించదా? 100 కోట్ల రూపాయలు వాళ్ళు ఆస్తి 30 ఎకరాలు తీసుకున్నారు సార్. వాళ్ళు అన్యాయం చేసి ఏమి లేకుండా చేశారు సార్. నిర్భాగ్యం చేశారు సార్ మమ్మల్ని. దయచేసి మీరు మాకు ఆదుకుంటారండి. మీ అందరికి సార్ నేను ఇట్లుంటే రాత్రి ఇక్కడికి వచ్చి తాళాలు పగలు కొట్టారు సార్. నాకు కూడా సెక్యూరిటీ లేకుండా చేస్తున్నారు సార్. ఇక్కడ స్టే ఉన్న దానికి కూడా ఇది చూడండి సార్, నా ఇల్లు చూడండి సార్. ఒకసారి తాళాలు పగలు కొట్టేసి అంత చిక్కచికా చేశారు సార్. ఇది ఎందుకు అంటే ఉండొద్దని చెప్పేసి మీరు ఒకసారి చూడండి సార్. నాకు ఇలా జరగండి. నేను లేకుండా చూడండి సార్, తాళాలు పగలు కొట్టి లోపల నన్ను లోపలికి పోనీకుండా చేశారు సార్. ఇది నేను అబద్ధం చెప్తాను మీకు చూడండి సార్. ఇది కోర్టు స్టే ధిక్కరించి నన్ను అన్యాయం చేసి నన్ను కూడా ఇక్కడ నుంచి లేపాలని చూస్తున్నారు సార్. ఇక్కడ ఎవరు వచ్చిండ్రు మిమ్మల్ని లేపడానికి? ఎవరు వచ్చారు సార్? రాత్రి నేను భోజనానికి పోయింది సార్. నేను పోలీసుల బయట గుండాలే సార్. వాళ్ళే చేస్తున్నారు. ఇది బయట గుండాలి. పోలీసు వాళ్ళు ఎట్లా చేస్తారు సార్? వాళ్ళే రక్షణ కల్పించాలని మేము అడుగుతున్నాం సార్. మంచినీళ్ళు కూడా లేకపోతే తీసుకొచ్చుకున్నాను సార్. నేను క్యాన్తో తీసుకొచ్చుకొని నేను ఇట్లా బతుకుతున్నాను సార్. నేను ఏం పని చేస్తావు నువ్వు? నేను సాధారణంగా డ్రైవర్ చేసుకుంటాను సార్. నేను ఇక్కడ సాధారణ డ్రైవర్ని. నేను ఏంటిది ఆ రోజుకి ఇక్కడ చేసి మనకి ఇక్కడ లబ్ధిదారుల లిస్ట్ ఉంది సార్. అది తమకు యాన్వర్ట్ చేస్తాను సార్. పోలీసు వాళ్ళు కాలు గుద్దింది సార్ మమ్మల్ని. ఒక్క పనిముట్టు కూడా ఉంచలేదు సార్. ఒక్క పనిముట్టు కూడా ఉంచలేదు. పనిముట్టు అంటే మీ వంట సామాన్లు, మీ బట్టలు, మీ వండుకునేటువంటి గ్యాస్ స్టవ్లు, పిల్లగాలు మంచం తగలేదు సార్. ఇంకా ఏం జరుగుతుందో అన్నం కూర కూడా వండుకొని పిల్లగాలు మంచి చుక్క నీళ్ళు లేదు సార్. అసలు అన్నం కూడా వండుకున్నాను ఒప్పుకోలేదు సార్. అసలు 4 గంటల కంటే పసిపిల్లలు ఏం లేస్తారు సార్. అసలు ఆ టైంలో గ్యాస్ బండ్లు సార్, 2 గ్యాస్ బండ్లు, 2 పొయ్యిలు, బొచ్చెలు ఏమి ఉంచలేదు అసలు. ఏమి ఉంటారు మొత్తం గోలగొట్టారు. కొంచెం దారి అన్నగారు ప్లీజ్. మీది కూడా ఇక్కడనేనా అమ్మా? ఏ ఊరు నుంచి వచ్చిండ్రు? ఇక్కడ ఏపుకుంటానా? ఏం పని చేస్తారు మీరు? కూలి పని చేసుకుంటారా? ఇక్కడ మీ ఇల్లు కూడా కూలిపోయిందా? అంటే మీ బట్టలు, మీ సామాన్లు అన్నీ అనలేపోయినాయా? మీకు ఎంతమంది పిల్లలు? అంటే సామాన్ తీసుకుపోతామంటే కూడా టైం ఇవ్వలేదా?
వెలుగుమట్ల బాధితులకు వెంటనే 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 వెలుగుమట్ల బాధితులకు వెంటనే